నేను మళ్ళీ పదే పదే చెప్తున్నాను, అర్హత కలిగిన సేవ ఉన్నటువంటి నెంబర్ 1 ఫ్యాకల్టీలు అందరూ ఆన్లైన్లో ఉన్నారు. ఆన్లైన్లో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ జాయిన్ అవ్వండి. ఇట్ ఈస్ నాట్ ఎ టెస్ట్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఫర్ ది ఫ్యాకల్టీ. ఏ ఫ్యాకల్టీ బాగున్నారో మీరు పరీక్ష పెట్టండి, చూసుకోండి. ఏ ఫ్యాకల్టీ బాగున్నాడో చూసుకోండి. అతని దగ్గర మీరు చదువు నేర్చుకోండి, మెంటర్షిప్ నేర్చుకోండి. మీకు సమయం అనేటువంటిది ఆదా అవుతుంది. సో మనకి ఈ కంటెస్ట్లో కనుక చూసుకుంటే మొత్తం ఫీజు అనేటువంటిది మీరు ఏ ఒక్క ఇన్స్టిట్యూట్కి చెల్లించవద్దు. మీరు నచ్చినటువంటి ఫ్యాకల్టీలకే మీరు ఆన్లైన్లో కూర్చుని సమయాన్ని ఆదా చేసుకోండి, ఆరోగ్యాలు కాపాడుకోండి. హాస్టల్కి ఫీజులు అనేటువంటివి చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అనవసరమైనటువంటి స్ట్రెస్ పడవలసినటువంటి అవసరం లేదు. కావలస్తే మీ ఊర్లోనే సార్ ఇంకొకటి కూడా ఉంది. నేను చాలామంది అభ్యర్థులను చూస్తున్నాను. ఇంటి దగ్గర అయితే ఇంటి వాతావరణం కాంపిటీషన్కి సరిపోదు సార్, ఎక్కడికన్నా హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అవుతాను. ఇంటి దగ్గర ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు తెలుసా? ఒక స్టడీ హాల్కి వెళ్ళి జాయిన్ అవ్వండి మీ ఊర్లోనే. మీ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లేకపోతే మీ ఊర్లో ఉన్నటువంటి పల్లెటూరులో హ్యాపీగా ఒక చెట్టు కింద చాపేసి కూర్చొని చదువుకోండి. యూ క్రియేట్ యువర్ ఓన్ రీడింగ్ రూమ్. ఏ లైబ్రరీలు లేవా? పబ్లిక్ లైబ్రరీ లేవమ్మా? మా చిక్కడపల్లిలో ఉన్నటువంటి లైబ్రరీకి రండి. పిల్లలు చైర్లు ఆ యొక్క ప్యాడ్లు పెట్టుకుని కూర్చుని చదువుకుంటారు. సో అలాగ మీరు ఒక ప్లేస్ని క్రియేట్ చేసుకోండి. అంటే ఇట్స్ ఆల్ సైకలాజికల్. నేను హైదరాబాద్ వస్తేనే సెలెక్ట్ అవుతాను, పలానా కోచింగ్ సెంటర్లోనే జాబ్ జాయిన్ అయితే అది కోచింగ్ తీసుకుంటే సెలెక్ట్ అవుతాను, ఇటువంటి అపోహలు వద్దు. నిజంగా ఈ వీడియో అనేటువంటిది మీ జీవితాన్ని మారుస్తుంది. విమర్శించేటువంటి వాళ్ళని పక్కన పెట్టండి. ఎవరైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పేటువంటిది నచ్చదు. కారణం ఏంటంటే ఇలాంటి నిజాలు గనక విద్యార్థులకు తెలిస్తే బిజినెస్లు నడవు కాబట్టి.